హలో అండి. నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం జీరోదాలో మైనర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడానికి లేదా వారికి ఫైనాన్షియల్ అవగాహన కల్పించడానికి మైనర్ అకౌంట్ చాలా ఉపయోగకరం. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం పూర్తిగా ఉచితం మరియు దీన్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సులభంగా ఓపెన్ చేయవచ్చు. ఈ రెండు ప్రాసెస్ల గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూసి మీ పిల్లల కోసం అకౌంట్ ఓపెన్ చేయడం నేర్చుకోండి. ముందుగా మైనర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ డాక్యుమెంట్లు కావాలో చూద్దాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోసం డాక్యుమెంట్లు దాదాపు ఒకేలా ఉంటాయి, కానీ ఆన్లైన్లో డిజిటల్ కాపీలు, ఆఫ్లైన్లో ఫిజికల్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు సబ్మిట్ చేయాలి. ఇక మైనర్ డాక్యుమెంట్లు చూద్దాం. మైనర్ యొక్క పాన్ కార్డ్ డిజిటల్ లేదా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ. ఇక్కడ డిజిటల్ అయితే మనకు ఆన్లైన్ ప్రాసెస్ కోసం, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే ఆఫ్లైన్ ప్రాసెస్ కోసం అని గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ లేదా పాస్పోర్ట్ కాపీ కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కాపీ కానీ అవసరం ఉంటుంది. మైనర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మైనర్ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, క్యాన్సిల్డ్ చెక్ లేదా రీసెంట్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కాపీ. మైనర్ యొక్క ఆధార్ కార్డు ఆన్లైన్ కోసం తప్పనిసరి, మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మైనర్ యొక్క ఆధార్ కార్డు లేకపోతే లేదా మొబైల్ నెంబర్తో లింక్ అవ్వకపోతే ఆఫ్లైన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. గార్డియన్ డాక్యుమెంట్లు. గార్డియన్ పాన్ కార్డు ఆన్లైన్ కోసమైతే డిజిటల్ కాపీ, అలాగే ఆఫ్లైన్ కోసమైతే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అవసరం ఉంటుంది. ఇక గార్డియన్ ఆధార్ కార్డ్, గార్డియన్ అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా యూటిలిటీ బిల్ కాపీస్ అన్నీ కూడా అడ్రస్ ప్రూఫ్గా సబ్మిట్ చేయొచ్చు. గార్డియన్ లెటర్. ఒకవేళ మీరు మైనర్కి పేరెంట్ కాకపోతే గార్డియన్షిప్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గార్డియన్ సిగ్నేచర్. ఇది ఆన్లైన్ ప్రాసెస్ అయితే డిజిటల్లోను, ఆఫ్లైన్ ప్రాసెస్లో అయితే ఫామ్స్లోను చేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్య గమనిక, గార్డియన్కు ఇప్పటికే జిరోదాలో అకౌంట్ ఉండాలి. ఒకవేళ మీకు జిరోదాలో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను యూజ్ చేసి మీరు ఇప్పుడే ఓపెన్ చేయండి. సో మీకు 24 అవర్స్లో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీ యొక్క మైనర్ అకౌంట్ని ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఆన్లైన్ ప్రాసెస్ కోసం మైనర్ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ ఆధార్ లేకపోతే లేదా లింక్ కానప్పుడు ఆఫ్లైన్ ప్రాసెస్ ఉపయోగించాలి. ఇప్పుడు ఆన్లైన్లో మైనర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి జిరోదా మైనర్ అకౌంట్ అని టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్కి వెళ్ళి గార్డియన్ జిరోదా అకౌంట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి. స్టెప్ 2, గార్డియన్ డీటెయిల్స్ వెరిఫై చేయండి. గార్డియన్ ప్రొఫైల్ డీటెయిల్స్ని చెక్ చేసి అవసరమైతే మార్పులు చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. స్టెప్ 3, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. గార్డియన్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ వేరే జిరోదా అకౌంట్తో లింక్ కాకూడదు. ఓటీపీతో వెరిఫై చేయండి. స్టెప్ 4, మైనర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మైనర్ యొక్క పాన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. స్టెప్ 5, ఆధార్ వెరిఫికేషన్. డిజిలాకర్ పేజీలో మైనర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేయండి. స్టెప్ 6, బ్యాంక్ డీటెయిల్స్. మైనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. స్టెప్ 7, ఇన్ పర్సన్ వెరిఫికేషన్. మైనర్ మరియు గార్డియన్ ఇద్దరు వీడియో కాల్ ద్వారా ఐపీవీ కంప్లీట్ చేయాలి. జిరోదా టీం దీనికోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. స్టెప్ 8, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. పైన పేర్కొన్న డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలను అప్లోడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. స్టెప్ 9, నామినేషన్ డీటెయిల్స్. నామినీలను యాడ్ చేయండి, ఇది ఆప్షనల్. స్టెప్ 10, గార్డియన్ ఆధార్తో ఈసైన్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఆన్లైన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత 48 వర్కింగ్ అవర్స్లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ గార్డియన్ రిజిస్టర్డ్ ఈమెయిల్కి వస్తాయి. ఒకవేళ మైనర్కు ఆధార్ లేకపోతే లేదా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ కానప్పుడు ఆఫ్లైన్ ప్రాసెస్ ఉపయోగించాలి. స్టెప్ 1, ఫారం డౌన్లోడ్ చేయండి. జిరోదా వెబ్సైట్ నుండి మైనర్ అకౌంట్ ఓపెనింగ్ ఫారం డౌన్లోడ్ చేయండి లేదా సమీప జిరోదా బ్రాంచ్ నుండి సేకరించండి. స్టెప్ 2, ఫారం ఫిల్ చేయండి. మైనర్ మరియు గార్డియన్ డీటెయిల్స్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. గార్డియన్ సంతకం అవసరమైన చోట చేయండి. స్టెప్ 3, డాక్యుమెంట్లు సిద్ధం చేయండి. అన్ని డాక్యుమెంట్లు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను ఫారంతో జత చేయండి. ఒరిజినల్స్ వెరిఫికేషన్ కోసం సిద్ధంగా ఉంచండి. స్టెప్ 4,
ఫారం సబ్మిట్. ఫిల్ చేసిన ఫారం మరియు డాక్యుమెంట్లను సమీప జిరోదా బ్రాంచ్లో సబ్మిట్ చేయండి లేదా కొరియర్ ద్వారా ఈ అడ్రస్కు పంపించండి. స్టెప్ 5 ఇన్ పర్సన్ వెరిఫికేషన్ IPV. మైనర్ మరియు గార్డియన్ ఇద్దరు బ్రాంచ్లో లేదా వీడియో కాల్ ద్వారా IPV కంప్లీట్ చేయాలి. స్టెప్ 6 అకౌంట్ యాక్టివేషన్. డాక్యుమెంట్లు వెరిఫై అయిన తర్వాత 3 నుంచి 5 వర్కింగ్ డేస్లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. క్రెడెన్షియల్స్ ఈమెయిల్కు వస్తాయి. అదనపు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మైనర్ అకౌంట్లో స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మైనర్ స్వయంగా స్టాక్స్ కొనలేరు, కానీ గార్డియన్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఫ్యామిలీ అకౌంట్. జిరోదా ఫ్యామిలీ అకౌంట్ ఫీచర్తో మైనర్ అకౌంట్ను ట్రాక్ చేయవచ్చు. మేజర్ అకౌంట్. మైనర్ 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అకౌంట్ ఉచితంగా మేజర్ అకౌంట్గా మారుతుంది. సపోర్ట్. ఏవైనా డౌట్స్ ఉంటే జిరోదా సపోర్ట్ టీమ్ను ఈ నెంబర్తో లేదా ఈ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే మీరు ఏవైనా సజెషన్ ఇవ్వాలన్నా కింద ఉన్న కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.